తన బావ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకొని తన యొక్క సిస్టర్ హస్బెండ్ అయినటువంటి ఈ రెండవ అమ్మరాజును చంపేసినందుకు గాను ప్రతీకారంగా దానర్నవుడితో యుద్ధం చేసి దానర్నవుడిని చంపేసి వేంగి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించి వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. వేంగి చాళుక్య రాజ్యంని పరిపాలించాడు ఎవరు అంటే జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి. అలా దానర్నవుడిని చంపి రాజ్యానికి వచ్చాడు ఎవరు అంటే జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి. దానర్నవుడిని చంపి రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జటాచోడ భీముడు. అదేవిధంగా దానర్నవుడి యొక్క ఇద్దరు కొడుకులు శక్తివర్మ మరియు విమలాదిత్యుడు అనేటువంటి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. దానర్నవుడేమో చనిపోతాడు. దానర్నవుడి యొక్క కొడుకులైనటువంటి శక్తివర్మ మరియు విమలాదిత్యుడు అనేటువంటి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. శక్తివర్మ మరియు విమలాదిత్యుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడికి పారిపోతారు అంటే ముందు కళింగ ప్రాంతానికి పారిపోతారు. అక్కడ కూడా ఆశ్రయం దొరకకపోవడంతో కళింగ రాజ్యం నుంచి అంటే కళింగ ప్రాంతం నుంచి చోళుల వద్దకు పారిపోవడం జరుగుతుంది. చోళుల ఆస్థానానికి పారిపోవడం జరుగుతుంది. ఎవరు అంటే శక్తివర్మ మరియు విమలాదిత్యుడు. మళ్ళీ చూడండి, దానర్నవుడు అనేటువంటి వ్యక్తిని జటాచోడ భీముడు చంపేసి వేంగి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించడంతో దానర్నవుడి యొక్క ఇద్దరు కొడుకులు శక్తివర్మ మరియు విమలాదిత్యుడు దానర్నవుడి యొక్క ఇద్దరు కొడుకులు శక్తివర్మ మరియు విమలాదిత్యుడు ఇక్కడి నుంచి వేంగి రాజ్యం నుంచి పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు అంటే మొదట ఒడిషా ప్రాంతానికి పారిపోతారు. అక్కడ ఆశ్రమం అనేటువంటిది దొరకకపోవడంతో ఒడిషా నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళారు అంటే చోళ సామ్రాజ్యానికి వెళ్ళడం జరిగింది. చోళ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎవరు అంటే శక్తివర్మ మరియు విమలాదిత్యుడు. ఎవరు అంటే శక్తివర్మ మరియు విమలాదిత్యుడు. ఇప్పుడు చూడండి, దానర్నవుడి తర్వాత వేంగి రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు? జటాచోడ భీముడు. దానర్నవుడి తర్వాత వేంగి రాజ్యాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు జటాచోడ భీముడు. జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి చాలా సమర్థవంతమైన వ్యక్తి. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జటాచోడ భీముడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, జటాచోడ భీముడు. జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి రెండవ అమ్మరాజు యొక్క బావమరిది, చామెకాంబ యొక్క బ్రదరు. ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అంటే పెదకల్లు అనేటువంటి ప్రాంతాన్ని, కడప దగ్గర ఉన్నటువంటి, కడపకు సమీపంలో ఉన్నటువంటి పెదకల్లు అంటే రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. పెదకల్లు అనేటువంటి ప్రాంతం నుంచి పరిపాలిస్తున్నాడు. ఎవరు అంటే జటాచోడ భీముడు. జటాచోడ భీముడు పెదకల్లు అనేటువంటి ప్రాంతం నుంచి పరిపాలిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. తన యొక్క బావ హత్యకు ప్రతీకారంగా దానర్నవుడిని చంపేసి వేంగి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి దాదాపు 975 నుంచి 999 వరకు దాదాపు ఒక 24-25 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. 975 నుంచి 999 వరకు దాదాపు ఒక 25 సంవత్సరాలు పరిపాలించాడు వేంగి రాజ్యాన్ని. ఈ జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ కళింగ ప్రాంతం నుంచి కంచి వరకు, కళింగ ప్రాంతం నుంచి కంచి వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు జటాచోడ భీముడు.
ఈ జటాచోడ భీముడు గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనం ఒకటి ఉంటుంది. కంచిలో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయంలో, కంచిలోని కైలాసనాథ టెంపుల్లో, కైలాసనాథ దేవాలయంలో ఉన్నటువంటి కైలాసనాథ శాసనం అనేటువంటిది, లేకపోతే కంచి శాసనం. కైలాసనాథ శాసనం లేకపోతే కంచి శాసనం అని పెట్టుకోండి. కంచి శాసనం లేకపోతే కైలాసనాథ శాసనం అంటాం. మళ్ళీ చూడండి, జటాచోడ భీముడు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనం కంచిలోని కైలాసనాథ దేవాలయంలో ఉండేటువంటి కంచి శాసనం లేకపోతే కైలాసనాథ శాసనం అనేటువంటిది. తాను ఈ కోస్తా ప్రాంతాన్ని మొత్తం, అంటే ఒడిశా ప్రాంతం నుంచి కంచి వరకు ఉండేటువంటి ఈ పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని చెప్పడం జరిగింది జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి. కైలాసనాథ దేవాలయం, కంచిలో కైలాసనాథ దేవాలయం ఎవరు నిర్మించారు? కంచిలో కైలాసనాథ దేవాలయం ఎవరు నిర్మించారు అంటే, కంచి ఎవరి రాజధాని? పల్లవులు. పల్లవులలో కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి రెండవ నరసింహవర్మ. కంచిలో కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి రెండవ నరసింహవర్మ. ఆ రెండవ నరసింహవర్మ నిర్మించినటువంటి కైలాసనాథ దేవాలయంలో ఇతను వేసినటువంటి శాసనం అనేటువంటిది దొరికింది. ఆ శాసనమే కంచి శాసనం లేకపోతే కైలాసనాథ శాసనం అనేటువంటిది. ఈ శాసనం జటాచోడ భీముడు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒరిజినల్గా ఇతను రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తి, పెదకల్లు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తి. తన యొక్క బావ రెండవ అమ్మరాజును చంపేయడంతో దానికి ప్రతీకారంగా దానర్నవుడిని చంపేసి వేంగి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దానర్నవుడి యొక్క ఇద్దరు కొడుకులైనటువంటి శక్తివర్మ మరియు విమలాదిత్యుడు మొదట కళింగ ప్రాంతానికి పారిపోతారు. అక్కడి నుంచి చోళ సామ్రాజ్యానికి పారిపోవడం జరిగింది. ఇప్పుడు వేంగి రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? జటాచోడ భీముడు పరిపాలిస్తున్నారు. మరి దానర్నవుడి యొక్క కొడుకులు ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళు? శక్తివర్మ, విమలాదిత్యుడు. శక్తివర్మ మరియు విమలాదిత్యుడు. ఈ శక్తివర్మ మరియు విమలాదిత్యుడు ఇప్పుడు ఏ రాజ్యానికి వెళ్ళిపోయారు? చోళసాం. ఇలా వెళ్ళినటువంటి వీళ్ళిద్దరికి అప్పటి చోళ రాజైనటువంటి రాజరాజ చోళుడు అనేటువంటి వ్యక్తి, అప్పటి చోళ రాజైనటువంటి, అంటే ఈ టైంలో ఉన్నటువంటి చోళరాజు, అంతేనా? ఈ టైంలో అంటే దాదాపు 999 టైంలో చోళరాజు ఎవరు అంటే రాజరాజ చోళుడు అనేటువంటి వ్యక్తి. అప్పటి చోళ రాజైనటువంటి రాజరాజ చోళుడు వీళ్ళిద్దరికీ మీకేం పర్లేదు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఈ దానర్నవుడి కొడుకుల్లో ఒకడైనటువంటి విమలాదిత్యుడికి తన కూతురైనటువంటి కుందవ్వనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. తన కూతురైనటువంటి కుందవ్వని అంటే చోళరాజు రాజరాజ చోళుడు శక్తివర్మ విమలాదిత్యుడు ఇద్దరికి ఆశ్రయం ఇచ్చి విమలాదిత్యుడికి తన కూతురైనటువంటి కుందవ్వనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. విమలాదిత్యుడికి తన కూతురైనటువంటి కుందవ్వనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. దానితో పాటు తన కూతురైనటువంటి కుందవ్వనిచ్చి పెళ్లి చేయడంతో పాటు ఈ వేంగి చాళుక్య రాకుమారులకి శక్తివర్మ విమలాదిత్యుడికి తన యొక్క సైన్యాన్ని రక్షణగా ఇవ్వడం జరిగింది. తన యొక్క సైన్యాన్ని సహాయంగా పంపించడం జరిగింది. చోళ సైన్యం సహాయంతో, రాజరాజ చోళుడి యొక్క సైన్యం సహాయంతో ఈ శక్తివర్మ విమలాదిత్యుడు ఇద్దరు జటాచోడ భీముడిని చంపేయడం జరిగింది. జటాచోడ భీముడిని చంపేసి ఈ వేంగి చాళుక్య రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది. వీళ్ళు చోళ సామ్రాజ్యం అంటే చోళ సైనికుల యొక్క సహాయంతో, రాజరాజ చోళుడి యొక్క సహాయంతో శక్తివర్మ విమలాదిత్యుడు అనేటువంటి వాళ్ళు ఈ జటాచోడ భీముడిని చంపేసి
వెంగి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. వెంగి చాళుక్య సామ్రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది. అంటే మధ్యలో ఒక 25 సంవత్సరాలు వెంగి రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? జటాచోడ భీముడు. ఇతను ఏ వంశం వాడు అంటే తెలుగు చోడ వంశం వాళ్ళు. ఇతని యొక్క క్లాన్ ఏంటి అంటే తెలుగు చోడ. తెలుగు చోడ వంశానికి చెందినవాడు ఈ జటాచోడ భీముడు. పెదకల్లు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, చోళరాజు రాజరాజ చోళుడు తన కూతురైనటువంటి కుందవని విమలాదిత్యుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇలా చోళులు మరియు వెంగి చాళుక్యుల మధ్య వివాహ సంబంధాలు ప్రారంభమయ్యాయి. మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. చోళులకి మరియు వెంగి చాళుక్యులకు మధ్య మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి ప్రారంభమయ్యాయి. వివాహ సంబంధాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. ఇలా చోళులు అనేటువంటి వాళ్ళు, అదేవిధంగా వెంగి చాళుక్యులు రాజరాజ చోళుడి కాలం నుంచి కూడా వివాహ సంబంధాలను కలిగి ఉన్నారు. మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి కలిగి ఉన్నారు. ఇది ఎవరికి సంబంధించింది అంటే జటాచోడ భీముడు. ఏ వంశం వాడు? తెలుగు చోడ. ఏ ప్రాంతం వాడు? రాయలసీమ ప్రాంతం, పెదకల్లు ప్రాంతానికి చెందినటువంటి వాడు. జటాచోడ భీముడు గురించి చెప్పే శాసనం కంచిలోని కైలాసనాథ శాసనం. కంచిలోని కైలాసనాథ శాసనం అనేటువంటిది ఒడిషా నుంచి కంచి వరకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జటాచోడ భీముడు. జటాచోడ భీముడిని శక్తివర్మ మరియు విమలాదిత్యుడు ఎవరి సహాయంతో చంపేశారు? చోళ సైన్యం సహాయంతో. విమలాదిత్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కుందవ్వ. విమలాదిత్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే కుందవ్వ. కుందవ్వ ఎవరి కూతురు? రాజరాజ చోళుడి యొక్క కూతురు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో త్రిష క్యారెక్టర్. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో త్రిష కుందవేనా? త్రిష క్యారెక్టర్ కుందవే. సరే, నెక్స్ట్ జటాచోడ భీముడి తర్వాత నెక్స్ట్ రూలర్ శక్తివర్మ. జటాచోడ భీముడి తర్వాత నెక్స్ట్ రూలర్ శక్తివర్మ. ఈ శక్తివర్మ అనేటువంటి వ్యక్తి దానర్నవుడి యొక్క కొడుకు. చాళుక్య చంద్ర అనేటువంటి టైటిల్ ఉంది. దానర్నవుడి యొక్క కొడుకు చాళుక్య చంద్ర అనేటువంటి టైటిల్ ఉంది. తన యొక్క టైటిల్ తోటి, చాళుక్య చంద్ర అనేటువంటి టైటిల్ తోటి ఈయన వేసినటువంటి గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి, చాళుక్య చంద్ర అనేటువంటి టైటిల్ తోటి ఈయన వేసినటువంటి బంగారు నాణాలు, గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ దొరికాయి అంటే ఆగ్నేయాసియా దేశాలైనటువంటి బర్మా, సయామ్ అంటే థాయిలాండ్. ఒకప్పుడు సయామ్, ఓల్డ్ నేము సయాము, ఇప్పటి నేము థాయిలాండ్. సియామ్ లేకపోతే సయామ్, షియామ్ లేకపోతే సయామ్, షియామ్ లేకపోతే సయామ్. దేని పేరండి? థాయిలాండ్. తన యొక్క టైటిల్ అయినటువంటి చాళుక్య చంద్ర అనేటువంటి బిరుదు పేరు మీదుగా గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి వేశారు. ఈ గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి ఎక్కడ దొరికాయి అంటే బర్మా మరియు థాయిలాండ్ ప్రాంతాల్లో దొరకడంతో ఇలా ఈ శక్తివర్మ యొక్క గోల్డ్ కాయిన్స్ విదేశాలలో దొరకడంతో, బర్మా మరియు థాయిలాండ్ దేశాల్లో దొరకడంతో ఇవి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే వెంగి చాళుక్యులు ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం చేశారు. వెంగి చాళుక్యుల యొక్క ట్రేడింగ్ గురించి, వెంగి చాళుక్యుల యొక్క బిజినెస్ గురించి చెప్తున్నాయి. వెంగి చాళుక్యుల కాలంలో ఫారిన్ ట్రేడింగ్ జరిగింది, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలతో జరిగింది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ శక్తివర్మ యొక్క చాళుక్య చంద్ర అనేటువంటి టైటిల్తో లభించినటువంటి గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి. ఈ శక్తివర్మ వేయించినటువంటి శాసనం ప్రభు పర్రు శాసనం.
శక్తివర్మ వేయించినటువంటి శాసనం ప్రభు పర్రు శాసనం. శక్తివర్మ వేయించినటువంటి శాసనం ప్రభు పర్రు శాసనం. ఇది శక్తివర్మ. శక్తివర్మ తర్వాత ఈయన యొక్క బ్రదర్ అయినటువంటి విమలాదిత్యుడు. శక్తివర్మ తర్వాత ఈయన యొక్క బ్రదర్ అయినటువంటి విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. ఈ విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. విమలాదిత్యుడు జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఈ విమలాదిత్యుడి యొక్క జైన మత గురువు ఎవరు అంటే త్రికాల సిద్ధాంత యోగి. ఇతని యొక్క జైన గురువు ఎవరు అంటే త్రికాల సిద్ధాంత యోగి. విమలాదిత్యుడి యొక్క జైన గురువు త్రికాల సిద్ధాంత యోగి. తన యొక్క జైన గురువు అయినటువంటి త్రికాల సిద్ధాంత యోగి కోసం రామతీర్థం వద్ద, రామతీర్థం అంటే విజయనగరం దగ్గర ఉన్నటువంటి రామతీర్థం వద్ద, విజయనగరానికి దగ్గరగా ఉన్న రామతీర్థం వద్ద కొన్ని బసదులు నిర్మించడం జరిగినది. మళ్ళీ చెప్తాను. విమలాదిత్యుడు జైన మతస్థుడు. ఆయన జైన మత గురువు పేరు త్రికాల సిద్ధాంత యోగి. త్రికాల సిద్ధాంత యోగి కోసం విజయనగరం దగ్గరగా ఉన్న రామతీర్థం వద్ద కొన్ని బసదులు నిర్మించడం జరిగింది. లేకపోతే బసదులు అనేటువంటి ప్లేస్లో కొన్ని గుహలను నిర్మించడం జరిగింది. ఏదైనా రాసుకోవచ్చండి. కొన్ని గుహలని నిర్మించడం జరిగింది, లేకపోతే కొన్ని బసదులని నిర్మించడం జరిగింది. ఎవరు అంటే విమలాదిత్యుడు. ఈ విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి జైన మతము అనుకుంటున్నాం. జైన మత గురువు పేరు త్రికాల సిద్ధాంత యోగి అంటున్నాం. రామతీర్థం వద్ద నిర్మించిన జైన బసదులు ఎవరివి అంటే విమలాదిత్యుడివే. రామతీర్థం వద్ద నిర్మాణాలు అంటే ఎవరు గుర్తు రావాలి? విమలాదిత్యుడు. విమలాదిత్యుడి యొక్క శాసనం పేరు రణస్థపూడి శాసనం. విమలాదిత్యుడు నేర్చుకున్నామా? రణస్థపూడి శాసనం ఇనీషియల్ ఇంట్రడక్షన్లో చెప్పాను చూడండి. విమలాదిత్యుడు ఇతనే. విమలాదిత్యుడు వేయించినటువంటి శాసనం రణస్థపూడి శాసనం. ఏముంటుంది రణస్థపూడి శాసనంలో? మా వంశ మూల పురుషుడు ముదివేము అగ్రహారంలో నివసిస్తున్నాడు. రణస్థపూడి శాసనంలో ఏముంటుంది అంటే మా వంశ మూల పురుషుడు ముదివేము అగ్రహారంలో నివసిస్తున్నాడు. ముదివేము అగ్రహారము అంటే కడప. ముదివేము అగ్రహారము అంటే కడప. ఓకేనా? సరే. విమలాదిత్యుడు రణస్థపూడి శాసనం వేయించాడు అని చెప్తున్నాం. విమలాదిత్యుడు జైన మతము అని చెప్తున్నాం. విమలాదిత్యుడి యొక్క వైఫ్ పేరు కుందవ్వ. చోళ రాకుమార్తె అయినటువంటి కుందవ్వ. విమలాదిత్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే కుందవ్వ. కుందవ్వతో పాటు ఇంకొక వైఫ్ కూడా ఉంది. జటాచోడ భీముడి యొక్క కూతురైనటువంటి మేలమ. జటాచోడ భీముడి యొక్క కూతురైనటువంటి మేలమ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. విమలాదిత్యుడికి ఇద్దరు వైఫ్స్. ఒకరు రాజరాజ చోళుడి యొక్క కూతురైనటువంటి కుందవ్వ, అదేవిధంగా జటాచోడ భీముడి యొక్క కూతురైనటువంటి మేలమ. విమలాదిత్యుడికి కుందవ్వకి ఒక కొడుకున్నాడు. ఆయన పేరే రాజరాజ నరేంద్రుడు. అదేవిధంగా విమలాదిత్యుడికి మేలమకి ఒక కొడుకున్నాడు. ఆయన పేరే ఏడవ విజయాదిత్యుడు. ఆయన పేరేంటి అంటే ఏడవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. విమలాదిత్యుడికి అదేవిధంగా కుందవకి జన్మించినటువంటి వ్యక్తి పేరు రాజరాజ నరేంద్రుడు. విమలాదిత్యుడికి
మేళముకి ఉన్నటువంటి కొడుకు పేరు ఏడవ విజయాదిత్యుడు. విమలాదిత్యుడి తర్వాత రాజ్యం కోసం రాజరాజ నరేంద్రుడు మరియు ఏడవ విజయాదిత్యుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. రాజరాజ నరేంద్రుడు మరియు ఏడవ విజయాదిత్యుడు వీళ్ళిద్దరికీ రాజ్యం కోసం వారసత్వ తగాదాలు అనేటువంటివి వస్తే వీళ్ళిద్దరికీ వచ్చినటువంటి డిస్ప్యూట్స్లో రాజరాజ నరేంద్రుడిని ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చోళులు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ రాకుమార్తె కొడుకు కాబట్టి. అదేవిధంగా ఏడవ విజయాదిత్యుడిని ఎవరు సపోర్ట్ చేశారు అంటే రాష్ట్రకూటుల ప్లేస్లో వచ్చినటువంటి కళ్యాణీ చాళుక్యులు. కళ్యాణీ చాళుక్యులు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 973. కళ్యాణీ చాళుక్యులు ఎప్పుడు స్టార్ట్ అవుతారండి? 973. ఓకేనా? కళ్యాణీ చాళుక్యులు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అంటే 973లో. మళ్ళీ చూడండి, రాజరాజ నరేంద్రుడికి ఏడవ విజయాదిత్యుడికి రాజ్యం కోసం వారసత్వ యుద్ధాలు అనేటువంటివి జరిగితే రాజరాజ నరేంద్రుడికి చోళులు సహాయం చేస్తే ఏడవ విజయాదిత్యుడికి కళ్యాణీ చాళుక్యులు సహాయం చేయడం జరిగింది. ఫైనల్గా చోళుల యొక్క సహాయంతో రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. ఫైనల్గా చోళుల యొక్క సహాయంతో ఎవరు రాజయ్యారు అంటే రాజరాజ నరేంద్రుడు రాజయ్యారు. నెక్స్ట్ రాజు పేరు రాసుకుందాం, రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు ఈయన టైం రాసుకుందాం 1019 నుంచి 1061 వరకు. రాజరాజ నరేంద్రుడు ఇంపార్టెంట్ రూలర్. 1019 నుంచి 1061 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. ఇతని యొక్క ఫాదర్ పేరు విమలాదిత్యుడు, ఇతని యొక్క మదర్ పేరు కుందవ్వ. ఫాదర్ విమలాదిత్యుడు మరియు మదర్ ఎవరు అంటే కుందవ్వ. రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి టైటిల్ రాసుకుందాం ఒకటి. ఫస్ట్ది కావ్య గీతి ప్రియుడు. ఇతనికి ఏమనే టైటిల్ ఉంది అంటే కావ్య గీతి ప్రియుడు. ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క టైటిల్ ఏంటి అంటే కావ్య గీతి ప్రియుడు అనేటువంటి టైటిల్ ఉంటుంది రాజరాజ నరేంద్రుడికి. రాజరాజ నరేంద్రుడు రాజు అయిన తర్వాత కూడా ఏడవ విజయాదిత్యుడు ఎప్పుడు అంటే రాజ్యం కోసం ఇతని పైన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. రాజు అయిన తర్వాత కూడా ఏడవ విజయాదిత్యుడు కళ్యాణీ చాళుక్యుల సహాయంతో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇలా రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి పైన ఏడవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి కళ్యాణీ చాళుక్యుల సహాయంతో ఫైట్ చేశాడు. కళ్యాణీ చాళుక్య రాజైనటువంటి సోమేశ్వరవన్ అనేటువంటి వ్యక్తి, మొదటి సోమేశ్వరుడు అనేటువంటి వ్యక్తి, కళ్యాణీ చాళుక్య రాజైనటువంటి మొదటి సోమేశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సైన్యం సహాయంతో ఏడవ విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడిని ఓడించాడు. రాజరాజ నరేంద్రుడు ఓడిపోయి వేంగి నుంచి పారిపోయి ఎక్కడి నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు అంటే రాజమహేంద్రవరం నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు అంటే రాజమహేంద్రవరం నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. అంటే కళ్యాణీ చాళుక్యుల సహాయంతో ఏడవ విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడిని ఓడించి రాజరాజ నరేంద్రుడి యొక్క వేంగి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో
వేంగి ప్రాంతాన్ని 7వ విజయాదిత్యుడు ఆక్రమించుకోవడంతో రాజరాజ నరేంద్రుడు ఎక్కడికి పారిపోతాడు అంటే రాజమహేంద్రవరానికి పారిపోయి అక్కడి నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. రాజమహేంద్రవరం నిర్మాత ఎవరు? మొదటి అమ్మరాజు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది ఎవరు? రాజరాజ నరేంద్రుడు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది, రాజమహేంద్రవరాన్ని రాజధాని చేసింది. కన్స్ట్రక్టర్ ఒకడు, అంటే ఫౌండర్ ఒకడు, కన్స్ట్రక్టర్ ఒకడు, అదేవిధంగా దాన్ని క్యాపిటల్గా చేసినటువంటి వ్యక్తి, రాజధాని హోదా కల్పించినటువంటి వ్యక్తి ఇంకొకరు. రాజమహేంద్రవరాన్ని మొదటి అమ్మరాజు నిర్మిస్తే దానికి రాజధాని హోదా కల్పించి అక్కడి నుంచి పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. ఎందుకని రాజమహేంద్రవరం నుంచి పరిపాలించాడు అంటే 7వ విజయాదిత్యుడు కళ్యాణి చాళుక్య రాజు అనేటువంటి సోమేశ్వరుడి యొక్క సహాయంతో రాజరాజ నరేంద్రుడిని ఓడించడం జరిగింది. రాజరాజ నరేంద్రుడు వేంగిని వదిలివేసి రాజమహేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలించడం జరిగింది. ఈ రాజరాజ నరేంద్రుడు కళ్యాణి చాళుక్యుల చేతిలో ఓడిపోవడంతో కళ్యాణి చాళుక్యులు తమ యొక్క ప్రతినిధిగా ఈ రాజరాజ నరేంద్రుడి వద్దకి ఎవరిని పంపించారు అంటే నారాయణ భట్టుని పంపించడం జరిగింది. ఈ కళ్యాణి చాళుక్యుల చేతిలో ఓడిపోయినటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానానికి కళ్యాణి చాళుక్యులు అంటే మొదటి సోమేశ్వరుడు ఎవరిని వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ లాగా, వాళ్ళ యొక్క ప్రతినిధిగా పంపించాడు అంటే నారాయణ భట్టును పంపించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఈ రాజరాజ నరేంద్రుడి వద్ద రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉన్నారు, విద్యాధికారి ఉన్నారు. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలోని విద్యాధికారి నన్నయ్య. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలోని ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎవరు అంటే నన్నయ్య. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నన్నయ్య అనేటువంటి వ్యక్తి. ఈ నన్నయ్య అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే నన్నయ్య అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే శబ్ద శాసనుడు, లేకపోతే వాగమ శాసనుడు, శబ్ద శాసనుడు, లేకపోతే వాగమ శాసనుడు, ఆది కవి, విద్యాదైతుడు. శబ్ద శాసనుడు లేకపోతే వాగమ శాసనుడు, శబ్ద శాసనుడు లేకపోతే వాగమ శాసనుడు, ఆది కవి, విద్యాదైతుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి నన్నయ్యకి. నన్నయ్య అనేటువంటి వ్యక్తి తెలుగులో మొట్టమొదటి వ్యాకరణం గ్రామర్ బుక్ అయినటువంటి, తెలుగు గ్రామర్ బుక్ అయినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి, తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి బుక్కును రాశాడు. తెలుగులో మొట్టమొదటి ఈ వ్యాకరణమైనటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి బుక్కును రాసి ఆయన తీసుకున్నటువంటి టైటిల్ శబ్ద శాసనుడు లేకపోతే వాగమ శాసనుడు. తెలుగులో మొదటి గ్రామర్ బుక్ అయినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి బుక్కును రాసి ఇతను ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే శబ్ద శాసనుడు లేకపోతే ఆగమ శాసనుడు. శబ్ద శాసనుడు లేకపోతే ఆగమ శాసనుడు అనేటువంటి బిరుదులు తీసుకున్నాడు. ఈ నన్నయ్య అనేటువంటి వ్యక్తి ఆంధ్ర శబ్ద చింతామణితో పాటు తెలుగులో ఆయన రాసినటువంటి ఇంకా కొన్ని బుక్స్ ఇంద్ర విజయం, నవరాగ చరిత, ఇంద్ర విజయం, నవరాగ చరిత, దానితో పాటు
ఇంద్ర విజయం నవరాగ చరిత్రతో పాటు ఆంధ్ర మహాభారతం అనేటువంటిది, ఆంధ్ర మహాభారతం అనేటువంటిది, ఇంద్ర విజయం నవరాగ చరిత్రతో పాటు ఆంధ్ర మహాభారతం అనేటువంటిది